ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉన్నాయి అండ్ చాలా రోజుల తర్వాత మంచి వీకెండ్ అయితే వచ్చిందండి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 1.2% పాజిటివ్ గా ఉంది. వారి రెంజిబుల్ టెక్నాలజీస్ ఇవాళ చాలా రోజుల తర్వాత కాస్త ఆశ్చర్యాన్ని అయితే తెచ్చింది నాకు. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో బాగా పెరిగిన స్టాక్ ఏది? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక ఇవాళ నిఫ్టీ 150 పాయింట్ల దగ్గరగా పెరిగి 24,350 దగ్గర క్లోజ్ అయిందండి. 2,200 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉన్నాయి. మార్కెట్ బ్రెడ్త్ కూడా పాజిటివ్ గా ఉంది. ఈవెన్ గ్లోబల్ గా కూడా పరిస్థితులన్నీ చక్కబడేలా కనిపిస్తున్నాయి. అటు పాకిస్తాన్ నుంచి కానీ ఇటు అమెరికా దగ్గర నుంచి కానీ అంతా కూడా పాజిటివ్ గానే విషయం కనిపిస్తుంది. కానీ ఇక్కడే అతిపెద్ద విషయాలు మార్కెట్ హెడ్ లైన్స్ వెనకాల ఉండిపోతున్నాయి. అండ్ ఇవాళ వీడియోలో ఒక పెన్ని స్టాక్ గురించి కూడా మాట్లాడతానండి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ గురించి కూడా మాట్లాడతాను. ఎస్పెషల్లీ జియో పాలిటిక్స్ లో ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయండి. వీటి విషయంలో మీకు చాలా క్లారిటీ కూడా కావాలి. మనందరం మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఆర్బీఐ దగ్గర నుంచి న్యూస్ గమనిస్తున్నారా? బంగారం వెండి విషయంలో కేవలం కొన్ని 15 బ్యాంకులు మాత్రమే ఇంపోర్ట్ చేసుకునేలాగా రూల్ తెచ్చింది. ఈ టైంలో ఎందుకు రిస్ట్రిక్షన్స్? సరే, మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, యుద్ధాలు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి. మరి యుద్ధాలు తగ్గితే బంగారం తగ్గాలి కదా, మరి బంగారం ఎందుకు తగ్గట్లేదు? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి కూల్ ఆఫ్ అవుతున్నాయి, అయినా సరే రిస్ట్రిక్షన్స్ ఎందుకు తీయట్లేదు? ఇవాళ జ్యువెలరీ స్టాక్స్ కూడా కింద పడ్డాయండి. కారణాలు తెలుసుకుందామా? అంతేకాదు, ఆర్బీఐ మన మార్కెట్ లో లిక్విడిటీ కూడా కంట్రోల్ చేస్తోంది. కొన్ని కొత్త మెజర్స్ మళ్ళీ తీసుకొస్తోందండి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇక గ్లోబల్ గా అమెరికా గానీ ఇరాన్ గానీ మళ్ళీ మాట్లాడడానికి వేదిక పాకిస్తాన్ లో రెడీ అవుతుందని న్యూస్ వస్తుంది. కానీ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదట. 16వ తారీఖు అని చెప్పారు కదా, ఎందుకు డేట్ ఇంకా రాలేదు మరి? అండ్ నిన్న మొన్నటి వరకు జేడి వ్యాన్స్ గారు ఈ టాక్స్ లో ఎక్కడా కనబడలేదు, కేవలం ట్రంప్ గారే. కానీ ఇప్పుడు మాటలకి జేడి వ్యాన్స్ గారు వెళ్తున్నారు, వెనకాల ట్రంప్ గారు మాటలు వినిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ట్రంప్ గారి మాటలు రోజు రోజుకి చాలా ఎక్స్ట్రీమ్ గా వస్తున్నాయి. మేము గెలిచామని, ఇంకేముందని, ఇరాన్ లైన్ లో పెట్టేశామని. ఎందుకు ఇలా జరుగుతుంది? అమెరికా ఎంత ప్రెషర్ ఎదుర్కొంటుందో తెలుసా? చూడండి, ఇవాళ నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటేనండి. ఇది ఎంత మంచి వీకెండ్ అనుకుంటున్నామో, తేడా జరిగితే అంత చెడ్డ వీక్ కూడా నెక్స్ట్ మనకు వస్తుంది. నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనిపించినా లేదు మీకు నచ్చినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. దీని కనుక క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వార్ గురించి, క్రూడ్ గురించి, లేదు అంటే బంగారం గురించి, వెండి గురించి మాట్లాడుతున్నాయండి. కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. మళ్ళీ 2008లో ఏదైతే మిస్టేక్ జరుగుతుందో ఇప్పుడు అమెరికాలో బ్యాంక్స్ సేమ్ మిస్టేక్ చేస్తున్నాయి. మీ అందరికీ గుర్తుందా అండి? అమెరికాలో ప్రైవేట్ క్రెడిట్ అనే ఇష్యూ చాలా ఎక్కువ అవుతోంది అని చెప్పి మాట్లాడుకున్నాం. 2008 తర్వాత ఆల్మోస్ట్ బ్యాంకులన్నీ కూడా అప్పులు ఇవ్వడం తగ్గించేయండి. ఈ టైంలోనే ప్రైవేట్ క్రెడిట్ అంటే బ్యాంకులు కాకుండా బయట అప్పులు ఇచ్చే సంస్థలు బాగా పెరిగాయి. ఇప్పుడు ఆ క్రెడిట్ ఎంత ఎక్కువైపోయింది అంటే ఆ ప్రైవేట్ క్రెడిట్ ఒకవేళ పడిపోతే దాని మీద ఎగనెస్ట్ గా డెరివేటివ్స్ ట్రేడింగ్ జరుగుతుంది. ఒకప్పుడు హౌసింగ్ లోన్స్ మీద ఇలాగే జరిగిందండి. 2008 క్రైసిస్ లో ఏది జరిగిందో సిమిలర్ కైండ్ ఆఫ్ సినారియో ఇప్పుడు బ్యాంకులే ఒకవేళ ప్రైవేట్ క్రెడిట్ ఫెయిల్ అయిపోతే దాన్ని ఆసరాగా చేసుకోవడానికి, దాని మీద ప్రాఫిట్లు సంపాదించడానికి ఇప్పుడు ఎగనెస్ట్ గా డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తున్నాయట. అంటే స్వయంగా అమెరికా బ్యాంకులే ఇప్పుడు ఒకవేళ మార్కెట్లు పడిపోతే దాన్ని క్యాష్ చేసుకోవడానికి డెరివేటివ్స్ ను ట్రేడింగ్ చేస్తున్నాయి. 2008లో ఇదే జరిగింది. అండ్ ఈ మార్కెట్ కూడా $2.5 ట్రిలియన్ మార్కెట్ కింద అయితే ఉన్నదట. ఆషామాషి విషయం కాదండి ఇది. సో ఇక్కడ ఒక్క విషయం చెప్తాను చూడండి. ఇప్పటికే ప్రైవేట్ క్రెడిట్ కాస్త ఇష్యూస్ లో ఉంది. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఎక్కువ అవుతాయని, లేదు అంటే అవి ఫెయిల్ అవుతాయని దాని మీద ఎగనెస్ట్ గా బెట్టింగ్ ఆడుతున్నారు చూసారా? ఇది చాలా చాలా నెగిటివ్ విషయం అండి. అయితే ఇప్పుడు ప్రైవేట్ క్రెడిట్ అంటే ఏంటి, ఇప్పుడు మార్కెట్ లో దాని పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చెప్పుకుంటే వీడియో పెద్ద అవుతుంది. ఎలాగా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి కదండి, ఇలాంటి నెగిటివ్ విషయాలు ఎందుకు భయపడతాము అంటారా? వాటిని పక్కన పెట్టండి. బట్ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యుద్ధం తర్వాత అమెరికా అప్పులు గాని, లేదు అంటే ఈ ప్రైవేట్ క్రెడిటే మన మార్కెట్లకి చాలా తలనొప్పిగా మారే అంశాలండి. సో ఇప్పుడు బంగారం వెండి గురించి మాట్లాడుకుందాం. అసలు యుద్ధాలు తగ్గితే బంగారం వెండి కూడా క్రాష్ అవ్వాలి, పోనీ అట్లీస్ట్ తగ్గాలి. మన ఇండియాలో బంగారం వెండి బాగా పెరిగింది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళందరూ ఇప్పుడు కొనొచ్చా, లేదు అంటే ఇంకా తగ్గుతుందా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా తగ్గాలి, అంతే కదా. అటు ట్రంప్ గారు కానీ, అమెరికా కానీ, ఈవెన్ ఇరాన్ కూడా కొంతవరకు మాట్లాడడానికి సుముఖం చూపిస్తున్న టైంలో బంగారం వెండి తగ్గకుండా ఎందుకు పెరుగుతోంది అంటే ఇక్కడ ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నదా? మార్కెట్ లో మనకు తెలియకుండా ఏం జరుగుతుంది, ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన ఆర్బీఐ ఇండియాలో కేవలం 15 బ్యాంకులకు మాత్రమే ఈ బంగారం వెండి ఇంపోర్ట్స్ చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చాయండి. ఇది మార్చ్ 2029 వరకు ఉంటుంది అని చెప్పారు. ఈ మూవ్ పాజిటివా నెగిటివా అంటే కొంతవరకు పాజిటివ్ విషయమే. మరి అదేంటండి, బ్యాంకులకు మాత్రమే పర్మిషన్ ఇస్తే మిగిలిన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకూడదంటే ఇది నెగిటివ్ న్యూస్ అవ్వాలి కదా అంటే ఇక్కడే అసలైన పాయింట్.
మన రూపాయి వీక్ అయిపోతుంది. ఇప్పటికే మన ఇంపోర్ట్స్ క్రూడ్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, మిగిలిన విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం. సో ఇప్పుడు ఇంపోర్ట్స్ లిమిట్ చేయడం ద్వారా, ఎస్పెషల్లీ గోల్డ్, సిల్వర్ ద్వారా మనకి రూపాయి కొంత స్టెబిలైజ్ అవుతుందండి. ఇది ప్రధాన అంశం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎవరెవరు గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు, లేదు అంటే ఎవరెవరు చేసుకోవాలని ఒక కంట్రోల్ తీసుకురావడం ద్వారా మార్కెట్ లో గోల్డ్ ఇంపోర్ట్స్ ని కంట్రోల్ చేయట్లేదండి. కేవలం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునే ప్లేయర్స్ ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఇండియా తలక బులియన్ మార్కెట్ లో కూడా గోల్డ్ కి సంబంధించి డెలివరీస్ గానీ ఇవన్నీ కూడా కాస్త డిలే అవుతున్నాయట. వాటి మీద డిపెండెన్సీ కూడా పెరుగుతుందట. సో ఈ టైంలో మనకి వెయిటింగ్ పీరియడ్ కనుక పెరిగితే కొంతవరకు అది నెగిటివ్ గా ఇంపాక్ట్ కూడా ఉండొచ్చని ఇప్పుడైతే కొత్త రూల్ తీసుకొస్తుంది. సో బ్యాంకుల వరకు అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదండి. వీళ్ళు పూర్తిగా ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గుతుంది, కన్ఫ్యూజన్ పర్మిషన్లు ఇంక ఉండవు. సో దీన్ని భూతద్దంలో చూసి నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంపోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ కొంతవరకు ఉన్నా కూడా మనకి సునాయాసంగా ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా మన రూపాయిని స్టెబిలైజ్ చేసే క్రమంలో బ్యాంకులకి కాస్త పవర్ ఇస్తున్నట్టే అండ్ ఇంపోర్ట్స్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయండి. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఆర్బీఐ తీసుకుంటున్న ఈ నిర్ణయం గోల్డ్ సిల్వర్ మీద కాదండి, ఇటు రూపాయి మీద కూడా తీసుకుంటోంది. ఎందుకంటే మార్కెట్లో లిక్విడిటీని క్రష్ చేస్తోంది. అంటే ఆర్బీఐ ఇప్పుడు ఏం చెప్తోంది, మన మార్కెట్లో ఎనఫ్ లిక్విడిటీ ఉందని, ఈ అవసరానికి మించి ఉన్న డబ్బుల వల్ల మార్కెట్లో కొంత రూపాయి అయితే ఇంకా వీక్ అవుతుందని, అందువల్ల మార్కెట్లో ఫ్రీగా ఉన్న రూపీని కాస్త టైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ విషయం ఖచ్చితంగా మనం గమనించాలండి. ఇప్పుడు వస్తున్న ఈ న్యూస్లన్నీ కూడా యుద్ధం తగ్గుతాయనే టైంలో రావడం ప్రధానంగా మనం గమనించాలి. ఇప్పుడు ఆర్బీఐ విఆర్ఆర్ అయితే షిఫ్ట్ అవుతుంది. 2 లక్షల కోట్ల వరకు లిక్విడిటీని మార్కెట్ నుంచి తీసేస్తుందండి. సో ఇప్పుడు ఆయిల్ కొంత కూల్ అవుతున్న టైంలో ఆర్బీఐ తీసుకుంటున్న ఈ నిర్ణయం మన రూపీ మరింత స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం. సో ఇప్పుడు నేను చెప్పిన 2 కారణాలు కూడా ఇండైరెక్ట్ గా మన రూపాయిని స్ట్రాంగ్ చేస్తాయి, మన మార్కెట్లకి పాజిటివ్ విషయం. అయితే బంగారం గురించి మాట్లాడుకున్నాం, రూపాయి గురించి మాట్లాడుకున్నాం, ఆర్బీఐ న్యూస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ యుద్ధం ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతానికి యుద్ధం అయితే కాస్త పీస్ టాక్స్ మీద నడుస్తోందండి. అఫ్ కోర్స్ గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంది. లెబనాన్ కి, లేదంటే హెజ్బుల్లాకి, ఇరాన్ కి, పాకిస్తాన్ కి, ఇజ్రాయెల్ కి, లెబనాన్ కి మధ్యలో జరుగుతున్న ఈ పీస్ టాక్స్ అవ్వచ్చు, లేదు వాళ్ళ మధ్యలో జరుగుతున్న సందులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ గా ఉన్న గ్రౌండ్ రియాలిటీ నెగిటివ్ గానే ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ట్రంప్ గారు అయితే ఇరాన్ మేము లైన్ లో పెట్టామని, ఇరాన్ కంప్లీట్ గా వాళ్ళ తలక యురేనియం ని వదిలేస్తుందని రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అవన్నీ కొట్టిపారేస్తూ ఇరాన్ కూడా స్టేట్మెంట్లు ఇస్తుంది. రోజు జరిగేవే. ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే పాకిస్తాన్ దగ్గర నుంచి మనం చూడాలండి. ఇందాక హెడ్లైన్స్ లో చెప్పినట్టు అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి, కానీ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదట. మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఉన్నాయి, సంతోషం. మెయిన్ గా క్రూడ్ మనకి తగ్గుతోందండి. సో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో అమెరికా బ్లాకేడ్ పెట్టినప్పటికీ కూడా షిప్స్ తలక ప్రయాణం జరుగుతోంది. మనం అనుకున్నట్టే ఈ ప్రయాణం కనుక ఇలాగే ఉంటే మార్కెట్లు పాజిటివ్ గా మారిపోతాయి. ఈ మాట మనం చెప్పుకోవడం మీకు గుర్తుందా? సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా మార్కెట్ లో ఉన్న హెడ్లైన్స్ మీద వస్తుంది. గ్రౌండ్ రియాలిటీని మార్కెట్లు ప్రస్తుతానికి పట్టించుకోవట్లేదు. కారణం అందరికీ ఆశాభావం. ఏదో ఒక విధంగా ఇరాన్ మాట్లాడుతోంది, పాకిస్తాన్ మీటింగ్ అరేంజ్ చేయగలుగుతోంది. సో ఎంతో కొంత మంచి జరుగుతుందని ఆశాభావమే మార్కెట్లు పాజిటివ్ గా ఉంటున్నాయి. మరి ఎంత పాజిటివ్ గా ఉన్న ఏప్రిల్ నెలలో మన ఇండియా నుంచి ఆల్మోస్ట్ $1 బిలియన్ ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తారండి. మన కరెన్సీ స్ట్రాంగ్ అవడానికి, జనరల్ గా మన కరెన్సీ వీక్ అయితేనే కదా ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతారని చెప్తున్నాం. మన కరెన్సీ స్ట్రాంగ్ అవుతున్నా ఎఫ్ఐఎస్ సెల్ చేసేస్తున్నారు. యుద్ధం తగ్గుతుందని తెలుస్తున్నా బంగారం, వెండి తగ్గట్లేదు. అండ్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో ఇండియాకి మంచి గ్రోత్ ఉందని తెలిసినా మన మార్కెట్ లోంచి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఒక కన్ఫ్లిక్టింగ్ పాయింట్ అయితే తీసుకొస్తున్నాయండి. మార్కెట్ లో అన్సర్టెనిటీ ఇంకా ఉంది. పాజిటివిటీ వస్తున్నా కూడా ఎవరు కూడా ధైర్యంగా మన మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావట్లేదు. అండ్ ఇదే టైంలో మార్కెట్లో వస్తున్న న్యూస్ తెలుసా, మన రిటైల్ ఇన్వెస్టర్లు ఎస్పెషల్లీ మన ఇండియాలో చాలా మటుకు బయటకు వెళ్ళిపోతున్నారు మార్కెట్ నుంచి. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ మనకి ఇబ్బంది పెడుతోంది. అండ్ ట్రేడింగ్ సంబంధించి సెబీ వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నారు. ఈ టైంలో కేవలం ఎస్ఐపిస్ మాత్రమే కొంతమంది చేస్తున్నారు రెగ్యులర్ గా. ఈ టైంలో ఎస్ఐపిస్ తగ్గకుండా ఉండాలని మాత్రం నిజంగా ఆశిద్దామండి. లేదంటే మన డిఐఎస్ కి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. జనరల్ గా గమనించండి, ఎప్పుడైతే ఒక ట్రెండ్ ఎస్పెషల్లీ ఎక్కువ మంది మార్కెట్ లో రిటైల్ ఇన్వెస్టర్లు చేస్తుంటారో అది మార్కెట్లు రివర్స్ లో చేస్తుంటాయండి పాజిటివ్ గా. అంటే మన రిటైల్ ఇన్వెస్టర్లు నెగిటివ్ గా ఉందని చెప్పి బయటకు వెళ్ళిపోవడమే
మార్కెట్లు పెరగడానికి తొలిమెట్టుగా మనం భావించాలి. ఇది నేను చెప్తున్న విషయం కాదండి, ప్రతి సైకిల్లోని మనం చూసే విషయమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 10-year బాండ్ yields మళ్ళీ మనకి పెరుగుతున్నాయి. జనరల్ గా మార్కెట్ లో రిస్క్ ఉన్నప్పుడే బాండ్ yields పెరుగుతాయండి. మన ఈక్విటీ మనకు పెరుగుతుంది, బాండ్ yields కూడా పెరిగిపోతున్నాయి. సో కన్ఫ్యూజన్ ఇది కూడా. అండ్ జనరల్ గా బాండ్ yields పెరగడం నాట్ ఎ పాజిటివ్ సైన్. బాండ్ yields పెరిగితే మీరు గమనించారా, ట్రంప్ గారు కూడా అక్కడ 10-year బాండ్ yields పెరిగాయి అనుకోండి, కొంత కూల్ ఆఫ్ చేయడానికి పాజిటివ్ స్టేట్మెంట్లు చేసేవారు. ఇక్కడ కూడా ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్న బాండ్ yields తగ్గాలి కానీ పెరుగుతుంది అంటే రెండు అలైన్మెంట్లు కుదరట్లేదు. సో ఖచ్చితంగా మనం జాగ్రత్తగానే ఉండాలి. సో ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న న్యూస్ అంతా పాజిటివ్ గా ఉంది, మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, కానీ ఏవైతే గ్రౌండ్ రియాలిటీ మనం చూస్తున్నామో దానికి సపోర్ట్ చేయట్లేదు. పాజిటివ్ గా ఉంటే బంగారం తగ్గట్లేదు, క్రూడ్ తగ్గుతుంది కానీ యుద్ధం ఆగట్లేదు. ఇక్కడ యుద్ధం ఆగట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అటు ఇరాన్ కానీ అమెరికా కానీ ఈ టైం ని నెక్స్ట్ బిగ్ వార్ చేయడానికి రెడీ అవుతున్నాయా అన్నట్టు మనకి న్యూస్లు వస్తున్నాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. పరిస్థితులు బాగుంటే ఆర్బీఐ లిక్విడిటీ ఎందుకు టైట్ చేస్తుంది, ఎస్పెషల్లీ బంగారం వెండి ఇంపోర్ట్స్ మీద కూడా ఎందుకు ఇలా కొత్తగా రూల్స్ మారుస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక విషయాన్ని మనకు క్లియర్ గా తెలిపిస్తున్నాయి. ఏంటి, మార్కెట్ లో రికవరీ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి, కానీ స్టిల్ స్టెబిలిటీ అనేది పూర్తిగా రావడానికి ఇంకా టైం పడుతుంది. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ BEML. ఈ కంపెనీ దగ్గర CMD గారు 40,000 కోట్ల ఆపర్చునిటీ చూస్తున్నామని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. అది కూడా FY27 కల్లా. ఇది మామూలు విషయం కాదండి. మనకి రీసెంట్ గానే BEML గురించి మాట్లాడుకున్నాం, మంచి ఆపర్చునిటీ వస్తుందని చెప్పి, డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ బాగా పెరుగుతాయని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఇవాళ కూడా ఈ న్యూస్ రావడం BEML ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన లిస్ట్ లో ఉండబోతోంది. ఇక నిన్న మొన్నటి వరకు మనం భయపడ్డామండి ఎక్స్పోర్ట్స్ విషయంలో, ఎస్పెషల్లీ ష్రింప్ షాక్స్ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పడుతుంది అనుకున్నాం, కానీ వాటి తరక ఎక్స్పోర్ట్స్ బాగా అభివృద్ధి చెందాయట. అంటే దీని అర్థం ఏంటి, అమెరికా మన దగ్గర నుంచి స్టిల్ ఇంకా బయింగ్ చేస్తుందండి. ఇవాళ అవంతి ఫీడ్స్ అవ్వచ్చు, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అవ్వచ్చు, బాగా పెరగడానికి ప్రధాన కారణం ఇదే. వీటి దగ్గర ఎక్స్పోర్ట్స్ బిజినెస్ గ్రోత్ అయితే చూపిస్తుంది. అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బ్యాంకులు కొన్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటాయి గోల్డ్ అని చెప్పి. ఈ న్యూస్ వల్ల జ్యువెలరీ సెక్టర్ స్టాక్ ఫస్ట్ మనకి ఇనిషియల్ గా నెగటివ్ గా కనిపిస్తుంది. కళ్యాణ్ జ్యువెలరీస్ అవ్వచ్చు, ఇలా కొన్ని నెగటివ్ గా ఉన్నాయండి, బట్ వీటిలో రికవరీ వస్తుంది, గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో చాలా బాగా పెరిగింది. అండ్ రీసెంట్ గా బీహార్ లో వీళ్ళకి ఒక ప్లాంట్ లో యాక్సిడెంట్ అయిందండి. ఈ యాక్సిడెంట్ లో చాలా ల్యాప్సెస్ కనిపిస్తున్నాయట. ఇది ఖచ్చితంగా కంపెనీ తలక సేఫ్టీ మెజర్స్ మీద మంచి ఇంపాక్ట్ అయితే చూపించేలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ పై నెగిటివిటీ చూపించిన ఫర్దర్ గా వీళ్ళు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆల్మోస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నది ఒక పెన్నీ స్టాక్ గురించి మాట్లాడుతా అన్నాను కదండి. ఫస్ట్ ఇవాళ రోజు మొత్తంకి హైలైట్ స్టాక్ గురించి మాట్లాడుకుని పెన్నీ స్టాక్ గురించి మాట్లాడదాం. సో ఇంతవరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నచ్చాయా అండి, కరెక్ట్ అనిపిస్తున్నాయా, మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ అపోలో మైక్రో సిస్టమ్స్ అండి. ఇవాళ ఈ స్టాక్ 15% అబోవ్ పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి అమ్యునేషన్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లైసెన్స్ అయితే వచ్చిందండి. మీరు గమనిస్తే సరిగ్గా వారం రోజుల క్రితం ఈ స్టాక్ కి అండర్ వాటర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ కి సంబంధించి ఒక అప్రూవల్ వచ్చింది, ట్రయల్స్ జరిగాయని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ రోజు కూడా 10-11% పెరిగిందండి, కానీ అది జస్ట్ ట్రయల్స్ మాత్రమే. కానీ ఇవాళ వచ్చింది నిజంగానే చాలా పెద్ద న్యూస్. ఈ కంపెనీ తలక రెవెన్యూ స్ట్రీమ్ ని చాలా ఎక్కువ చేయడానికి అవకాశం ఉన్న న్యూస్ అండి ఇది. ఇంతకు ముందు కేవలం ఎంబెడెడ్ సిస్టమ్ ప్రొవైడర్ మాత్రంగానే ఉండేవారు వీళ్ళు, కానీ ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్ మ్యానుఫ్యాక్చరర్ గా మారబోతున్నారు. కంప్లీట్ వెపన్స్ లైక్ మిసైల్స్ అవ్వచ్చు, టార్పిడోస్ అవ్వచ్చు, బాంబ్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వీళ్ళకి డైరెక్ట్ డీల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ కి నిజంగా పాజిటివ్ విషయం. అయితే స్టాక్ కూడా బాగా రియాక్ట్ అవుతోంది. ఇలాంటి టైంలో బాగా బజ్ క్రియేట్ అవుతుందండి. అందువల్ల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో నెమ్మదిగా స్టాప్ లాసెస్ కూడా అప్డేట్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ మనం ఒక పెన్నీ స్టాక్ అలోక్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ మీద చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. కాస్త బజ్ కూడా సోషల్ మీడియాలో క్రియేట్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, పెన్నీ స్టాక్ అయినా పెద్ద స్టాక్ అయినా ఏదైనా సరే ఎర్నింగ్స్ బాగుంటేనే, కంపెనీకి ప్రాఫిట్లు వస్తేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలండి. ఇప్పుడు ఈ కంపెనీ తలక రీసెంట్ క్వార్టర్ లో నెట్ లాస్ 158% పెరగడం జరిగింది. ఇంచుమించుగా 192 కోట్ల నష్టాన్ని ప్రకటించారండి. హయ్యర్ ఇన్వెంటరీ కాస్ట్లు ప్రధాన కారణంగా చెప్తున్నారు. రెవెన్యూస్ కూడా 4% వరకు డిక్లైన్ అయిపోయాట. అండ్ ఈ కంపెనీ ఇప్పుడు వాళ్ళకున్న అప్పులకి ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ పే చేస్తోంది అని చెప్పి మనకు అర్థమవుతోంది. సో ఇలాంటి పెన్నీ స్టాక్స్ లో కొంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలండి. అంటే రిజల్ట్స్ ఏ టైంలో పెరుగుతాయి అనే న్యూస్ మనకి ఏమైనా వస్తే అటువంటి టైముల్లో దీంట్లో ఇంకా బజ్
క్రియేట్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే ఇదే అలోక్ ఇండస్ట్రీస్ గురించి మనం 2019-20లో మాట్లాడుకున్నామండి, గుర్తుందా? అప్పట్లో ఈ స్టాక్ కేవలం ₹3 ₹2 దగ్గర ఉండేదండి. ఆ తర్వాత బాగా పెరిగింది, చాలా సార్లు మెన్షన్ చేసుకున్నాం కూడా ఇలాంటి పెన్నీ స్టాక్స్ లో జాగ్రత్తగా ఉండాలని. ఆ తర్వాత ఇంకా పెరగడం అయితే పెరిగింది, కానీ రీసెంట్ గా మళ్ళీ దీని మీద బజ్ క్రియేట్ అవడంతో నేను మళ్ళీ చెప్తున్నానండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకవేళ ఇలాంటి తక్కువ ప్రైసుల్లో ట్రేడ్ అవుతున్న పెన్నీ స్టాక్స్ గురించి మళ్ళీ ఒకసారి కవర్ చేయమంటారా? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫండమెంటల్ గా బాగున్న పెన్నీ స్టాక్స్ గురించి మరొకసారి నేను కవర్ చేస్తాను. అండ్ మీరు ఇచ్చే ఇన్పుట్ ని నేను నిజంగానే సీరియస్ గా తీసుకుంటానండి. కామెంట్ సెక్షన్ లో ఎంతమంది దీని గురించి అడుగుతారో ఒకసారి చూద్దాం కూడా. ఇక నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్. వీళ్ళకి 927 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా అడిషనల్ రైల్వే లైన్స్ ని విజయనగరం డిస్ట్రిక్ట్ లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో 4 మేజర్ బ్రిడ్జెస్ కూడా కొన్ని నదుల మీద ఉన్నాయట. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ కాస్త బజ్ క్రియేట్ చేస్తుంది. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఆర్వీఎన్ఎల్ కి మళ్ళీ వరుస పెట్టి ఆర్డర్లు వస్తున్నాయండి. ఈ విధంగా ఆర్వీఎన్ఎల్ కి కాదు, మిగిలిన రైల్వే సెక్టార్ కి సంబంధించి కూడా న్యూస్ అయితే కాస్త పికప్ అవుతుంది, ఒకసారి గమనించండి. ఇక నెక్స్ట్ నా పోర్ట్ఫోలియోని ఇవాళ కాస్త ఆశ్చర్యానికి గురి చేసిన స్టాక్ అండి, వారి రెన్యూబుల్ టెక్నాలజీస్. ఈ స్టాక్ నేనైతే లాస్ లో హోల్డ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 50% లాస్ అయితే రికవర్ అయింది. అండ్ ఇప్పటికీ ఈసారి కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వీళ్ళు ఆశ్చర్యపరిచారు. నెట్ ప్రాఫిట్స్ 66% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ అయితే 131% పెరగడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా ఈ స్టాక్ వాళ్ళ రిజల్ట్స్ ని చాలా బాగా ప్రకటిస్తున్న స్టాక్ అయితే మాత్రం కంటిన్యూస్ గా కింద పడిపోతూనే వస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఈ రికవరీ కాస్త ఎక్సెప్షనల్ చెప్పొచ్చు. ఈ రికవరీ కంటిన్యూ అవ్వాలని నేనైతే ఆశిస్తున్నా. అండ్ ఈ స్టాక్ గురించి చాలా మంది అడుగుతుంటారు, సార్ ఈ స్టాక్ మీరు హోల్డ్ చేస్తున్నారని. హోల్డ్ చేస్తున్నానండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో ప్రశ్న ఏంటి అంటే, మేజర్ గా ఈ స్టాక్ ఎందుకు పడిపోతుంది అని చెప్పి. ఓవరాల్ గా సోలార్ సెక్టార్ మీద చాలా నెగటివిటీ అయితే వచ్చింది. అది ట్రంప్ గారి వల్ల అవ్వచ్చు, లేదు అంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ వద్దు అనగానే అప్పటికి బాగా హాట్ టాపిక్ అయిన సోలార్ సెక్టార్ మీద అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తానికి ఆ బ్యాడ్ డేస్ నుంచి ఈ స్టాక్ బయటపడాలని అయితే కోరుకుందాం. ఇక నెక్స్ట్ మనం విఎస్టీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 15% అబోవ్ పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 120% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్ కాస్త తగ్గడం గానీ, లేదు అంటే డిఫర్డ్ ట్యాక్స్ కి సంబంధించి రిటర్న్స్ తిరిగి రావడం గానీ, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. రెవెన్యూస్ కూడా 30% దగ్గరగా పెరిగి కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ స్టాక్. అండ్ గడిచిన సంవత్సరంగా ఈ కంపెనీ ప్రాఫిట్లు కూడా కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి. ఒక్కసారి స్టాక్ ని ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనం విప్రో గురించి మాట్లాడుకోవాలండి. విప్రో మనకి బైబ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చాయండి. నెట్ ప్రాఫిట్స్ ఫోర్కాస్ట్ ఎస్టిమేట్స్ ని 0.8% డిఫరెన్స్ తో అచీవ్ అవడం ఫెయిల్ అయింది. ఓవరాల్ గా గ్రోత్ అయితే 12.3% కనిపిస్తున్న క్వార్టర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడంతో ఈ స్టాక్ ఇవాళ కాస్త నెగటివ్ గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ స్టాక్ ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో కంపెనీ వాళ్ళు ₹250 అయితే బైబ్యాక్ చేస్తున్నారండి స్టాక్ ని. ఇది కూడా మరొక 2-3 రోజులు బజ్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ న్యూస్ కూడా. అండ్ నిన్న మనం వీడియోలో ఒక మాట చెప్పుకున్నామండి, పవర్ సెక్టార్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఫినాన్స్, ఇలాగా చాలా ఇండస్ట్రీస్, పవర్ రిలేటెడ్ అన్ని కంపెనీస్ లోని మొమెంటం వస్తుంది అనుకున్నాం. ఇవాళ సుజలాన్ ఎనర్జీ 5% పెరిగింది, సిమెన్స్ ఎనర్జీ 5% పెరిగింది, వారి రెన్యూబుల్ టెక్నాలజీస్, వారి టెక్నాలజీస్, ఇలాగా చాలా స్టాక్స్ మనకి పాజిటివ్ గా మారుతుండడం గమనిస్తున్నామండి. ఈ మార్పు కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి వీటిని ఫాలోఅప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మనం సిగ్నేచర్ గ్లోబల్ గురించి మాట్లాడుకోవాలండి. సిగ్నేచర్ గ్లోబల్ వాళ్ళు ఇటాలియన్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన టోనినో లంబోర్గిని వాళ్ళతో 2890 కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పార్ట్నర్స్ గా ఉండడానికి స్టార్ట్ చేస్తున్నారండి. ఇది ఒక బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కింద గురుగ్రామ్ లో స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తం 812 ప్రీమియం రెసిడెన్సీస్ అయితే వీళ్ళు బిల్డప్ చేయబోతున్నారు. దీని ద్వారా ఓవరాల్ జీడీవీ అంటారు, గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 4000 కోట్లు అయితే ఉంటుందట. ఇది కంపెనీకి కొంత పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం కోల్టే పాటిల్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ బాగా పెరుగుతుండడం గమనించాం. మోర్ దాన్ 10% మనకు పెరుగుతుందని చూసామండి. కారణం ఏంటి అంటే వీళ్ళ సేల్స్ వాల్యూ రీసెంట్ క్వార్టర్ లో బాగా పెరిగిందట. చాలా మంది ఈ స్టాక్ ఎందుకు పెరుగుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఒక్కసారి దీన్ని మీరు కూడా స్టడీ చేయండి. నెక్స్ట్ మనం ఏంజిల్ వన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ 83% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 38% వరకు పెరగడం జరిగింది. క్లయింట్ ఎడిషన్స్ అవ్వచ్చు, ఇంప్రూవ్డ్ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఏంజిల్ వన్ ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్
పారామీటర్స్ లోను బుల్లిష్ గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి ఆల్మోస్ట్ 5,779 కోట్ల విలువ కలిగిన ఒక ల్యాండ్ పార్సల్ అయితే అమ్మడం జరిగిందండి. ఇది ఈ ఆక్షన్ ద్వారా చేశారు. ఈ న్యూస్ వల్ల కాస్త బజ్ అయితే క్రియేట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. నువోమా వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 3,170 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. మీరు గమనిస్తే ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఒకవేళ మార్కెట్ లో రికవరీ వస్తే ఇవి కూడా చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. షార్ట్ టర్మ్ మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేయొచ్చు. సో అందువల్ల వీటి మీద మనం ఒక కన్నేసి ఉంచుకుందాం. నెక్స్ట్ మనం ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ఇవాళ కొంచెం షార్ప్ గా పెరుగుతుండడం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే వీళ్ళు ఓరియంట్ కేబుల్స్ తో 50-50 జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేస్తున్నారండి. దీంట్లో భాగంగా కేబుల్స్ వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఆదిత్య ఇన్ఫోటెక్ కి కొంత బజ్ క్రియేట్ చేసే న్యూసే ఖచ్చితంగా. నెక్స్ట్ మనం క్రిసిల్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 46% వరకు మనకి పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 30% వరకు పెరగడం జరిగిందండి. మెయిన్ గా వీళ్ళ తాలూకా సేల్స్ గానీ లేదు అంటే రేటింగ్ సర్వీసెస్ గానీ రీసెర్చ్ సెగ్మెంట్స్ గానీ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్తున్నారు. క్రిసిల్ స్టాక్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి కాస్త చార్ట్ ప్యాటర్న్స్ చూడండి. మీకు కూడా ఇది కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం బజాజ్ కన్స్యూమర్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ఇవాళ 5-year హై అయితే టచ్ చేసిందండి. కారణం ఏంటంటే రీసెంట్ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్స్ 105% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. మెయిన్ గా లోవర్ ఇన్వెంటరీ కాస్ట్లు ప్రధాన కారణంగా చెప్తున్నారు. రెవెన్యూస్ కూడా 28% వరకు మనకి పెరగడం ఏంటి అంటే ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా కనిపిస్తుంది.